వైసీపీ నాయకులు నా కట్టు గురించి బొట్టు గురించి మాట్లాడుతున్నారంటూ, కానీ అలా కాకుండా తన వృత్తిపరంగా సిద్ధాంతపరంగా తప్పుడు చేస్తే మాత్రం విమర్శించాలని అన్నారు మంత్రి అనిత. తన చదువు కోసం కూడా కామెంట్ చేశారని, ఆ చదువు చదవడానికి దమ్ముండాలని, అలాంటి విమర్శలకు నేను భయపడినట్టు కూడా తెలిపారు ఆమె. ఇక రాష్ట్ర ప్రజల కోసం, పాయకరావుపేట ప్రజల గురించి ఎన్నో అవమానాలు అయినా పడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు. ఇక విమర్శలకి తలకి ఇంట్లో కూర్చునే టైపు కాదంటూ కూడా ఆమె పేర్కొన్నారు. గోడకు బాలు ఎంత కొట్టినా ఇక అంత గట్టిగా తిరిగి వస్తుందో ఆ టైప్ అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ఎంత అవమానించినా ఏడుస్తూ ఇంట్లో కూర్చునే వారు ఎవరు లేరంటూ కూడా తెలియజేశారు హోంమంత్రి అనిత. నా కట్టు గురించి, నా బొట్టు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళెవరికి విజ్ఞత ఉందా లేదా అని అనుకోలే, కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా విజ్ఞత ఉంది అని నేను ఇంతవరకు భావించాను. ఆ విజ్ఞత గుర్తు చేద్దామని నేను మళ్ళా చెప్తున్నా. నా వైపు నేను సైద్ధాంతికంగా ఏమైనా తప్పు చేశానా, నా ప్రొఫెషన్లో ఏమైనా తప్పు చేశానా, నేనేమైనా అవినీతి చేశానా మాట్లాడండి, నేను పడతా. దీనికి కూడా నేను పడను అనట్లే, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇది నా ఆడబిడ్డలకి తెలియాలి కాబట్టి ఈ స్టేజ్ మీద నా నియోజకవర్గ ప్రజలకి మాత్రమే చెప్తున్నా. స్టేట్ లెవెల్లో కూర్చొని మాట్లాడాల్సింది వేరే ఉంది, అప్పుడు మాట్లాడతా. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారండి, మీరందరూ ఉదయం లేసి మొహం సబ్బుతోనే కొడుకుంటామా? ఇవన్నీ మామూలుగా చేసేదే కదా ఇది.